వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గం పర్వతగిరి మండలంలోని ఉట్టితండాలో కలిచివేసే ఘటన చోటు చేసుకుంది. యూరియా కొరతతో పత్తి పంటను తానే పీకేసుకున్న రైతు బూక్య బాలునాయక్ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. గత నెల రోజులుగా యూరియా అందక తీవ్ర మనోవేదనకు గురైన రైతు ఆత్మహత్య చేయగా భార్యతో పాటు గ్రామస్తులు అడ్డుకున్నారు. ఈ విషయం తెలిసిన నాయకులు తక్షణమే పంట పొలానికి చేరుకుని రైతు కుటుంబాన్ని ఓదార్చారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతు సమస్యలు శాసనసభ వరకు తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. నువ్వు ఏదైనా నాకు మాత్రం నువ్వే నాకు న్యాయం చేయాలి దూరం అని సార్ అని ఇలా పీకేయడం జరిగింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచినటువంటి వాళ్ళు దున్నపోతు లెక్క ఇళ్లల్లో ఉంటున్నారు తప్ప ఎక్కడ కూడా రైతుల సమస్యల గురించి పట్టించుకోవడం లేదు. వరంగల్ జిల్లాలో ఎరువుల కొరత మీద, ప్రత్యేకంగా యూరియా కొరత మీద బీఆర్ఎస్ పార్టీ రైతులకు భరోసానిస్తూ అనేక ఆందోళనలు చేపడుతున్నటువంటి సందర్భంగా ఎక్కడైతే ఆందోళన జరిగేటువంటి ప్రమాదం ఉన్నదో, ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ నిరసనకు పిలుపునిస్తుందో అక్కడికి అందుబాటులో యూరియా లారీని పంపించేటువంటి సంస్కృతి వల్ల వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ కొత్తగా తెరలేపింది. ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు కానీ, జిల్లాలో ఉన్న అధికార పార్టీ శాసనసభ్యులు కానీ ఏ ఒక్కనాడు కూడా ప్రభుత్వం దగ్గర కొట్లాడి వరంగల్ జిల్లా రైతుల యొక్క అవసరాలను తీర్చడంలో ఎన్నడూ కూడా ప్రయత్నం చేయలేదు. ఇవాళ బాలునాయక్ కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ పెద్దలు దయాకర్రావు గారు భరోసా ఇస్తూ ఉన్నారు. పార్టీ భరోసా ఇస్తూ ఉన్నది. ధైర్యంగా ఉండాల్సినటువంటి సమయం ఇది. నిలదొక్కుని పోరాడి నిలదీస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లేదు. దీని పట్ల రైతులు చైతన్యం కావాలని చెప్పి మరొకసారి పిలుపునిస్తూ ఉన్నాం. ఇవాళ వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా చాలా ఆందోళనలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ చూసినా ఒక లారీ వస్తే 440 బస్తాల యూరియా వస్తే 1000-1500 మంది రైతులు ఇవాళ క్యూలో నిలబడే పరిస్థితి ఉన్నది. గత 10 రోజుల క్రితం టోకెన్లు ఇచ్చినటువంటి చంద్రరావుపేట లాంటి సొసైటీల్లో కూడా, నెక్కొండ ప్రాంతంలో కూడా, మరి నల్లబెల్లి ప్రాంతంలో, దుగ్గోడి ప్రాంతంలో కూడా 10 రోజుల కింద టోకెన్లు ఇచ్చిండ్రు. రైతులు గొడవ చేస్తారని చెప్పి టోకెన్లు తీసుకొని 10 రోజులు అవుతుంది. 10 రోజుల బట్టి కూలీలు వదిలిపెట్టుకొని, వ్యవసాయ పనులు వదిలిపెట్టుకొని, 1000 రూపాయల కూలీని వదులుకొని ఆ టోకెన్లు పెట్టుకొని రైతులు పిచ్చోళ్ళాక రోజు తిరుగుతూ ఉన్నారు. ఇప్పటి కూడా మరి యూరియా దిక్కు లేదు. జిల్లా కలెక్టర్ గారు యూరియా కొరత లేదని చెప్పి ప్రకటన చేయడం అనేది హాస్యాస్పదం. ఇక్కడ చూస్తేనో రైతుల యొక్క తీవ్రత, మానసిక ఒత్తిడి ఎట్లా ఉందో మనందరం చూస్తూ ఉన్నాం. ఇవాళ రైతులు సొంత పిల్లల కంటే ఎక్కువ చూసుకుంటారు వారు కష్టపడి పెంచినటువంటి పంటను. ఇవాళ అలాంటి పంటను తీసేసే మానసిక ఒత్తిడికి గురవుతున్నారంటే ప్రభుత్వం సిగ్గుపడాలి. ఈ రైతుకు ప్రతి ఎకరాకు ఇవాళ మరి డిమాండ్ 25,000 రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వమే బాలునాయక్ కుటుంబానికి, రైతులకు చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను. ఇంకో మాట ఏంటంటే, ఇప్పుడు ఏ విధంగానైతే బోనస్ ఇస్తామని చెప్పి బోగస్ మాటలు చెప్పి ఇలా కాంటాలు పెట్టుకొని 3 నెలలు అవుతుంది, పత్తా లేకుండా పరారైపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.